వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అనూహ్యం, అమోఘం, అద్వితీయం, అద్భుతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒక్క మాటలో నిర్వచించడానికి ఈ మాటలు కూడా సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఈ రిజల్ట్స్ చాలా చోట్ల చరిత్రల్ని తిరగరాశాయి. మరికొన్ని చోట్ల పార్టీల చరిత్రలు తారుమారయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కొత్త చరిత్రలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మారబోయే రాజకీయ సమీకరణాలకు సూచనలుగా కనిపిస్తున్నాయి. తమిళనాట అమ్మ ప్రభంజనం, బెంగాల్లో దీదీ విజయకేతనం, కేరళలో కాస్తంత లాభపడ్డ కామ్రేడ్లు, అస్సోంలో తొలిసారిగా ఎగిరిన కాషాయ జెండా. 2016 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. గత ఏడాది బీహార్ ఫలితాలు, ఈ ఏడాది తమిళ, బెంగాల్ ఫలితాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి 1980ల వరకు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ ఏలింది. ఆపై బలపడ్డ కమలనాథులు అటూ ఇటూగా అధికారం దక్కించుకుంటూ వచ్చారు. కానీ 1990ల తర్వాత ఏ జాతీయ పార్టీ ఒంటరిగా సొంత బలంతో అధికార పీఠాన్ని ఏలలేదు. యూపీఏ 10 ఏళ్లు అతుకుల బొంతగానే కొనసాగింది. అంతకుముందు బీజేపీ లాంటి జాతీయ పార్టీలు కూడా ఒక్క నాయకురాలి వ్యతిరేక ఓటుతో ప్రభుత్వాలే కుప్పకూలిపోయే స్థాయికి పడిపోయాయి. మొత్తంగా ఈ సంకీర్ణ ప్రభుత్వాలకు 2014లో చరమగీతం పాడుతూ మోడీ పూర్తిస్థాయి మెజారిటీతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పొత్తులలో భాగంగా బీజేపీకి మద్దతిచ్చిన పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములయ్యాయి. ఆ ఎన్నికల్లో మోడీ జోరు చూసిన రాజకీయ పండితులంతా ఇక వచ్చే 10 ఏళ్లు ఆయనే పీఎం అవుతారని, ఇక బీజేపీకి తిరుగులేదన్నారు. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు రోజులు చెల్లిపోయాయన్నారు. ఇక కేంద్ర పీఠం ఒక్కరి చేతుల్లోనే ఉంటుందన్నారు. దానికి తగ్గట్టుగానే 2014లో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ వేడి బీజేపీకి విజయాన్ని కట్టబెడుతూ వచ్చింది. దీంతో ఏకంగా మోడీ షా ద్వయం కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని అందుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిని దాదాపుగా భూస్థాపితమైపోయిన కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తానంటూ మోడీ శపథం పట్టారు. కానీ ఆ ప్రయత్నాలకు ఢిల్లీ రిజల్ట్స్ బ్రేకులేశాయి. ఆపై గతేడాది బీహార్ ఎన్నికల ఫలితాలు చావు దెబ్బ కొట్టాయి. ప్రాంతీయ పార్టీల పొత్తుల కత్తుల ముందు మోడీ షా ద్వయం ఓటమి అంగీకరించాల్సొచ్చింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలంతా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల మీద తీవ్రంగా దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు రెండింటిలోనూ పాగా వేయడం బీజేపీ లక్ష్యం. ఇందుకోసం అవకాశమున్న అన్ని పార్టీలతోనూ పొత్తులకు ప్రయత్నించింది. కానీ ఎవరూ కాదనేసరికి కొన్ని చోట్ల ఒంటరిగానే బరిలోకి దిగింది. మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క అస్సోం మినహా అన్ని చోట్ల కమలం వాడిపోయింది. ఒక్క అస్సోం విజయాన్ని చూసే కమలనాథులు పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో తమ కమల దళం మెజారిటీ స్థానాలు సాధించిందంటూ గొప్పలు చెప్పుకుంటోంది బీజేపీ. అసలు బీజేపీ సంబరాలు చేసుకునేంతగా ఏం సాధించిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే మొత్తం 5 రాష్ట్రాల్లో 822 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో ఒక్క అస్సాంలో బీజేపీ తన ఉనికి చాటుకుంది. మరో 2 రాష్ట్రాల్లో 1, 3 స్థానాలతో మిణుకుమిణుకుమంటూ మిగిలిపోయింది. ఇక ఆ చివరి 2 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. మొత్తంగా 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సీట్లు జస్ట్ 90, అంటే 10వ వంతు సీట్లు కూడా దక్కించుకోలేదు. ఇందులో కూడా ఒక్క అస్సాంలో గెలిచినవే 86 సీట్లున్నాయి. మరి ఇంతోటి దానికి అంతోటి సంబరాలు చేసుకోవడం అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. भारत सरकार में विशेष रूप से नरेंद्र मोदी जी के नेतृत्व में हमारे सरकार ने जो काम किया है उस काम के प्रति एक होप जगी है और इसी कारण आसाम में और बंगाल में और विशेष रूप से साउथ इंडिया में हमको सफलता मिली है। ये हमारे लिए बड़ा डार्क और कठिन क्षेत्र था, पर यहाँ जो हमको एंट्री मिली है ये आज तक कभी नहीं मिली थी और पहली बार वोट परसेंटेज काफी बड़ा है। आसाम में हमारी जीत हुई है और तमिलनाडु और केरला में भी हमने अच्छा वोट परसेंट भी हासिल किया है और बंगाल में तो हमने काफी अच्छा विजय हासिल किया है। मुझे लगता है कि ये सब बातें आने वाले लोकसभा चुनाव में हमको बहुत ताकत देंगे और हम निश्चित रूप में नॉर्थ ईस्ट में, आसाम में
बंगाल में और अगले लोकसभा चुनाव में तमिलनाडु और केरल में भी एक बड़ा फोर्स बनेंगे इस ताकत को लेकर, ऐसा मुझे विश्वास है। मैं इस अवसर पर असम का जनता को धन्यवाद देना चाहता हूँ। उन लोगों ने ये संभव किया, असम के जनता के लिए मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ। చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు ఎలాగూ ఓటముల పరంపర కొనసాగిస్తున్న కమలనాథులు ఈ ఒక్క చిన్న విజయంతో సంతృప్తి చెందాలనుకోవడం నిజంగా హాస్యాస్పదమే. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభలో బలం పెంచుకోవడానికి నానా తంటాలు పడుతున్న బీజేపీకి అసోం విజయంతో పెద్దగా కలిసొచ్చిందేమీ ఉండదు. అయినా సరే ఏదీ రాదనుకున్న టైంలో ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాల కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టి కాషాయ జెండా ఎగరేయడం ఒక్కటే ఆ పార్టీ ఈ ఎన్నికల వరకు సాధించిన విజయం. మరి ఈ మాత్రానికే ఏదో సాధించినట్లు డబ్బా కొట్టుకోవడం మాత్రం ప్రజలతో పాటు కొందరు బీజేపీ శ్రేణులకే నచ్చడం లేదు. నాలుగు రాష్ట్రాల్లో కుదేలైపోయి 2 రాష్ట్రాల్లో ఉనికి కూడా చాటకుండా పోయిన బీజేపీ ఇంకా ముందు ముందు కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని ఎలా ఎత్తుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దేశంలో కాంగ్రెస్ భూస్థాపితమైపోయిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని కమల దళపతులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయేంత దయనీయ స్థితిలో లేదన్నది అర్థమవుతోంది. ఎందుకంటే తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 822 స్థానాలకు గాను కాంగ్రెస్ 112 స్థానాలు దక్కించుకుంది. అంటే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లే దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లో ఏకంగా 44 స్థానాల్లో గెలిచి పరువు నిలబెట్టుకుంది. దీనికి తోడు గతేడాది బీహార్ ఎన్నికల్లో కూడా ఓ 25 సీట్లలో గెలిచి తన పరువు నిలబెట్టుకుంది. అంటే ఈ ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ అనవసర ఆర్భాటం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం కాంగా బలపడే వ్యూహాల రచనకు సిద్ధమవుతోంది. అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కంటిన్యూ చేయాలని చూస్తోంది. అధికారం దక్కించుకునే అవకాశం వస్తే ప్రధాని పదవిని కూడా త్యాగం చేయడానికి రెడీ అవుతోంది. ఇవన్నీ కాంగ్రెస్ ఆలోచనలు మాత్రమే. ఈ 2 ఏళ్లలో కొద్దిగా కోలుకున్న కాంగ్రెస్ రాబోయే 3 ఏళ్లు ఎలా నిలదొక్కుంటుందన్న అంశం మీదే దాని రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎపిసోడ్లో చెప్పొచ్చేది ఒకటే, కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యం బీజేపీ అనుకున్నంత సులువు కాదు. అంతేకాదు 2019 ఎన్నికల్లో మరోసారి మోడీ వేడి రాజేసిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలబడటం కష్టం. ఇప్పుడు బలం ఉందన్న ధీమాతో మోనార్కులా వెళ్తున్న కమల దళపతి ముందు ముందు ప్రాంతీయ పార్టీల బలానికి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు లేకపోలేదు. తాజా ఎన్నికల ఫలితాలు చూస్తుంటే 2019 కేంద్ర పీఠాల్ని జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలే నిర్ణయించబోతున్నాయన్న సంగతి విస్పష్టమవుతోంది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకు బీజేపీ చరమగీతం పాడేసిందన్న వాదనల్ని పటాపంచలు చేసే దిశగా ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వస్తున్నాయి. జాతీయ పార్టీలు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే రోజులు మళ్లీ దూరం కానున్నాయి. గడిచిన 2 దశాబ్దాల దేశ రాజకీయాల్లో జరిగినట్లుగా ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. అందుకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. గత 32 ఏళ్లుగా ఎప్పుడూ తమిళనాడులో ఒకే పార్టీ 2 సార్లు వరుసగా అధికారంలోకి రాలేదు. తమిళ ఓటర్లు కూడా ఒకసారి డీఎంకేని గెలిపిస్తే మరోసారి అన్నా డీఎంకేని గెలిపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని తిరగరాస్తూ మరోసారి జయలలితకు పట్టం కట్టారు. అంటే అమ్మ హవా ఇంకా తగ్గలేదన్నది మరోసారి స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవాను కూడా అధిగమించి అన్నాడీఎంకే 37 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది. మళ్లీ 2 ఏళ్లకు అసెంబ్లీలో అధికారం దక్కించుకుంది. ఇక ముందు ముందు కూడా తాను ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వెళ్తే 2019 ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేకే ప్రజలు పట్టం కట్టే అవకాశముంది. అప్పుడు కూడా జయలలిత ఓ 35 సీట్లు దక్కించుకుంటే కేంద్రంలో కింగ్ మేకర్ అవుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో కామ్రేడ్ల కంచుకోటలకు దీటుగా తృణమూల్ కోటను నిర్మిస్తూ వెళ్తోంది దీదీ. గత ఎన్నికల్లో 184 స్థానాలతో నెగ్గుకొచ్చిన మమత ఈ ఎన్నికల్లో మాత్రం ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేసేశారు. అంటే దీదీ మీద ప్రభుత్వ వ్యతిరేకత శూన్యంగానే ఉంది. నిజానికి బెంగాల్ వాసులు దీదీని మరింతగా ఆదరించారని చెప్పడం కన్నా కామ్రేడ్లను ఇంకా తిరస్కరిస్తూనే ఉన్నారని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.
దీదీ కూడా ఇదే జోరు కొనసాగిస్తే 2019 ఎన్నికల్లో కూడా బెంగాల్ లోక్సభ స్థానాల్లో తృణమూల్ జెండా ఎగరేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక దక్షిణాది రాజకీయాల్లో కీలకంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ హవా ఎంతలా ఉందన్నది 2 ఏళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల నుంచి తాజాగా వెల్లడైన పాలేరు ఎన్నికల వరకు ప్రస్ఫుటమవుతూ వస్తోంది. తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ కి ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఇది మరో టర్మ్ ఖచ్చితంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నిలదొక్కున్నా టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగానే ఉన్నా ఈ స్నేహం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందన్నది చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రాజధానికి నిధుల విషయంలో 2 పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ బీజేపీ మైత్రి నానాటికి బలహీనపడుతోంది. ఇప్పటికైనా సామరస్యపూర్వక పరిష్కారం సాధించుకోకుండా తెగేదాకా లాగితే అది బీజేపీకే ఇబ్బంది. ప్రస్తుతానికి బీజేపీ ఏపీలో అంత బలంగా లేదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరితో కలిసే పోటీ చేయాలి. కాదు కూడదు అని ఒంటరిగా ముందుకెళ్లినా ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం. ఇక రాజధాని నిర్మాణ పనులు 2019 నాటికి ఏమాత్రం కొలిక్కొచ్చినా మరోసారి టీడీపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక గతేడాది మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించిన బీహార్లో అటు జేడీయూ ఇటు ఆర్జేడీ 2 కూడా బలంగానే ఉన్నాయి. బీహార్ రాజకీయాల్లో ఇది సాధ్యం కాదనుకున్న మైత్రి కానీ కేవలం మోడీని ఓడించి కమలనాథుల అహాన్ని దించడానికే ఈ 2 పార్టీలు ఒక్కటయ్యాయి. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో బీహార్ పీఠం మహాకూటమి వశమైంది. ఇది మోడీని పెద్దగా కుంగదీసిన ఓటమి. ఆ తర్వాత ఇప్పుడు 4 రాష్ట్రాల్లో పరాజయం చవిచూసింది. ఇక ఉత్తరాదిన ఒడిశాలో కూడా మోడీ హవా పనిచేయలేదు. సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ప్రభంజనమైన మోడీ హవా ఒడిశాలో మాత్రం కనిపించలేదు. నవీన్ పట్నాయక్ పరిపాలన మీద అక్కడి ప్రజలకున్న నమ్మకాన్ని అధిగమించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నెగ్గుకు రావడం అన్నది కష్టమే. ఇక శరద్ పవార్ ఎన్సీపీ కూడా మహారాష్ట్రలో ఎక్కువ ప్రభావమే చూపిస్తూ వస్తోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని అధికారంలో ఉన్న సీఎం పీఠానికి దూరంగా ఉన్న ఎన్సీపీ జాతీయ రాజకీయాల్లో కూడా కీలకంగానే ఉంటూ వస్తోంది. మరి 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంతవరకు తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంటుందన్నది అనుమానమే. ఒకవేళ అక్కడ బీజేపీ బలంగానే ఉన్నా కేంద్ర పీఠాన్ని కూర్చే కింగ్ మేకర్ల జాబితాలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఉంటారు. మోడీ ఒంటి చేత్తో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరంలో గెలిచిన 282 సీట్లలో అక్షరాల పావు వంతు సీట్లు ఒక్క యూపీ నుంచే గెలుచుకొచ్చారు. 80 ఎంపీ స్థానాల్లో 74 స్థానాల్లో బీజేపీ ఇక్కడ గెలుచుకొచ్చింది. ప్రచారంలో ఎన్నో హామీలిచ్చి ప్రజల్ని మభ్యపెట్టిన బీజేపీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా యూపీలో నెరవేర్చలేకపోయింది. దీనికి తోడు అక్కడ అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఇంకా బలహీనపడలేదు. మరోపక్క మాయావతి కూడా బీఎస్పీని సాధ్యమైనంతగా బలోపేతం చేసుకుంటూ వెళ్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ మరోసారి బీజేపీ నెగ్గుకొచ్చే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. అదే జరిగితే మరోసారి ఇక్కడ ప్రాంతీయ పార్టీలైన సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీలు బలపడి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలున్నాయి. క్రమంగా బలపడుతున్న ఈ ప్రాంతీయ పార్టీలన్నీ 2019 తర్వాత జాతీయ పార్టీలతోనే జట్టు కడతాయా లేక థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడి జాతీయ పార్టీల ప్రాభవానికి ఎసరు పెడతాయా అన్నదే ఇప్పుడు అనుమానం. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే, భవిష్యత్ రాజకీయాలను అంచనా వేస్తుంటే 2019కి 3వ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి ముందుంది 3వ పండగ అన్నమాట. ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలే కాదు, వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్లు కూడా చాలా కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తారుమారైనా బీజేపీకి పునాదులే కదిలిపోతాయి. ఎందుకంటే ఆ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో ఎన్నికలొస్తాయి. ఈ రాష్ట్రాల్లో కాషాయ జెండా ఏమాత్రం ఎగరకపోయినా మోడీకి ఇబ్బందే. ఆపై అక్కడి ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇప్పటికే దక్షిణాదిన అధికారం చిక్కిన ఒక్క రాష్ట్రాన్ని చేజేతులా చేజార్చుకున్న కమలనాథులు ఇకపై తమ కంచు కోటల్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది.
అంటే 2019 ఎన్నికల నాటికి ఉత్తరాదిన దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. ఇవన్నీ మూడో కూటమిగా ఏర్పడి తమతో వచ్చిన జాతీయ పార్టీలను కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక వీరితో కలవడానికి కాంగ్రెస్ ఎప్పటినుంచో సిద్ధంగా ఉంది. 2014 ఎన్నికల పరాజయం తర్వాత కాంగ్రెస్ కి అధికారంలోకి రావడం కన్నా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద సవాల్గా మారింది. ఇందుకోసం అవసరమైతే పీఎం పదవి కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉంది పార్టీ. అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేంత శక్తి కాంగ్రెస్ కి ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఆ దిశగా సంకీర్ణ మంత్రాలు పఠించే మెళకువలు మాత్రం బాగా తెలుసు. అయితే ఇలాంటి సంకీర్ణ ధర్మాల విషయంలో మోడీ కాస్తంత వెనకబడ్డారనే చెప్పుకోవాలి. థర్డ్ ఫ్రంట్ కీలకంగా మారితే ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కూడా మరో ప్రశ్న. అయితే ఇప్పుడు మరోసారి సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మమతా బెనర్జీ, జయలలితల పదవీకాలం అప్పటికి పూర్తి కాదు. పైగా వాళ్ళిద్దరూ తమ రాష్ట్రాల్లోనే బలమైన నేతలుగా చలామణి అవ్వాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాళ్లు కాబట్టి వాళ్ళిద్దరూ ప్రధాని పీఠానికి పోటీ పడే అవకాశాలు తక్కువ. ఇక చంద్రబాబు నాయుడు, కేసీఆర్ల దృష్టి కూడా రాష్ట్రాల అభివృద్ధి మీదే ఉంటుంది. సో దక్షిణాది ప్రాంతీయ పార్టీల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీ పడేవాళ్లు తక్కువే. అంటే ఆ అవకాశం కూడా ఎక్కువ నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులకే ఉంది. ఇప్పటికే బీహార్ విజయం తర్వాత నితీష్ ని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ముంచుకొస్తున్న ఈ మూడో కూటమి ప్రమాదం నుంచి బయటపడాల్సింది మోడీ ఒక్కరే. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏమాత్రం రిజల్ట్ అటు ఇటైనా మోడీ ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బలహీనపడాల్సి వస్తుంది. అక్కడ గెలవడం మాట అటుంచి ఏమాత్రం బలహీనపడ్డా మోడీ ప్రధాని పదవికి ఎర్త్ తప్పదు. అది అల్టిమేట్ గా థర్డ్ ఫ్రంట్ బలం పెంచుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రాల్లో బీజేపీ నెగ్గుకు రావడం కష్టమనే చెప్పాలి. అంటే ఇప్పుడేదో అసోం వాపును చూసి అదే బలుపని సంబరాలు చేసుకుంటున్న బీజేపీ వాస్తవంగా బలహీనపడుతోందన్న విషయం గుర్తించాలి. మరోపక్క కాంగ్రెస్ కూడా అనుకున్నంత స్థాయిలో కనుమరుగైపోలేదు. కొద్దో గొప్పో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అది కూడా బలపడుతోంది. అంటే పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేది, అధికార పీఠం ఎక్కేది థర్డ్ ఫ్రంట్ నాయకులే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.